ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకు నాదిన్న స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా పాపము బాప నరరూపివైనవు, నా శాపము మాప నలిగి వ్రేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే, నా స్థానములే నీవే. హల్లెలూయా యేసయ్యా, నీ రూపము నాలో నిర్మించి ఉన్నావు, నీ పోలికలోనే నివసించుచున్నాను. నీవు నన్ను ఎన్నుకొన్నావు, నీ కొరకై నీ కృపలో. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా శ్రమలు సహించి నాశ్రయమైనవు, నా వ్యధలు భరించి నన్నాదు కొన్నావు. నన్ను నీలో చూచుకున్నావు, నన్ను దాచియున్నావు, నన్ను దాచి ఉన్నావు. హల్లెలూయా యేసయ్యా, నీ సన్నిధి నాలో నా స్వర్వము నీలోని, నీ సంపద నాలో నా సర్వసము నీలో. నీవు నేను ఏకమగు వరకు నన్ను నిడువనంటివి, నన్ను విడువనంటివి. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకు నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, నా మనవులు ముందే నీ మనసులు నెరవేరే, నా మనుగడ ముందే నీ గ్రంథములో నుండే. ఏమి అద్భుత ప్రేమ సంకల్పం, నేనేమి చెల్లింతున్. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న సాక్ష్యం ఏమైనా చెప్తారా అయ్య గారు? అమ్మా, దేవుని కృప చేత దేవుని
అనుగ్రహంతో మంచిగా జీవిస్తున్నానమ్మా. దేవుడు అన్ని రకాలుగా నన్ను ఆశీర్వదించాడు. నా గురించి, నా భార్య గురించి, నా బిడ్డ గురించి ప్రేయర్ చేయండి. దేవునికి ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉంటాము. ఆయన చేసిన మేలును మరవలేము. ఆయన సన్నిధిలో, ఆయన మార్గంలో నడుచుకోవటానికి ప్రయత్నం చేస్తామమ్మా. అంటే నా జీవితంలో అన్ని రకాలుగా దేవుడు ఎప్పుడు కూడా చిన్నతనం నుంచి మా తల్లి నన్ను వాక్యం చదివిస్తూ ఉంది. తర్వాత నా భార్య చదివిస్తూ ఉంటుంది. మా అమ్మ అయితే ఏ విధంగా అయితే ఏ వాక్యం అయితే నా జన్మదినం రోజు చదివేదో అదే వాక్యం నా భార్య కూడా చదివించింది రాత్రి. దేవుని కృతజ్ఞతలు ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యములో మరి తల్లి నడిపించిందని మరి జన్మదినము రోజు జ్ఞాపకం చేసుకునుట ఎంతో మరి హృదయము నిండిన దానిని బట్టి మరి నోరు మాట్లాడుతూ అంత మంచి తల్లిగారిని, అలాగే మంచి భార్యని దేవుడు అనుగ్రహించారు. అలాగే వారి పాపని కూడా మరి మీ వ్యక్తిగత ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోండి. మరి చక్కని జీవితము, అలాగే దేవునిలో ఎదుగుతున్నటువంటి కుటుంబము దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. అమ్మ అనేది చాలా ప్రశస్తమైనటువంటి సంబంధము. తల్లి అడుగుజాడల్లోనే బిడ్డలు పెరుగుతారు. దేవుడిచ్చినటువంటి వరము బిడ్డలు. వారిని చక్కగా పెంచడం అనేది, దేవునిలో పెంచడం అనేది అది చాలా అదృష్టము, భాగ్యము. ఎక్కడెక్కడికో వెళ్ళి ఎన్నెన్నో చెప్తారు. పిల్లల్ని కొంతమంది సరిగ్గా చూసుకోలేని వాళ్ళని కూడా మనం చూస్తున్నాం. కానీ దేవుడిచ్చినటువంటి ఆ వరాల్ని మనం దేవుని కొరకు పెంచడం అనేదే గొప్ప విలువైనటువంటి శ్రేష్టమైనటువంటి బహుమతి దేవుడికి మనం ఇచ్చేది. కాబట్టి ఇప్పటికీ కూడా తల్లిని మర్చిపోవట్లేదు అని అంటే ఆ తల్లి ఎంత గొప్పదో చూడండి. ప్రతి విషయంలో అమ్మే గుర్తొస్తుంది మనకి ఎవ్వరికైనా కూడా. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పబడినటువంటి సాక్ష్యము మన అందరి వినికిడిలో దీవించబడును గాక. ఆమెన్, ఆమెన్. వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. సిస్టర్ కేజియా గారు, ప్రొఫెసర్ అబ్రహాం లింకన్ గారి జన్మదినం ఈరోజు విష్ చేయండి. అలాగే సరళా హన్స్ గారు వందనాలు. అయ్య గారికి విషెస్ చెప్పండి. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ అమ్మా. అయ్యారండి, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండ్ మే గాడ్ బ్లెస్ యూ అబండెంట్లీ. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. థ్యాంక్ యూ.